హలో స్టూడెంట్స్, నేను సుభాష్ని. ఘన పదార్థాల కలయిక యొక్క వాల్యూమ్ గురించి మీరు మునుపటి సెషన్లో తెలుసుకున్నారు. ఈరోజు మనం ఈ సెషన్లో ఘన పదార్థాన్ని ఒక రూపంలోకి మార్చడాన్ని చూడబోతున్నాం. మన మునుపటి సెషన్లో మనం ఉపరితల వైశాల్యం మరియు సంక్లిష్ట ఘన పదార్థాల వాల్యూమ్లను కనుక్కునే ఉత్తేజకరమైన భావనలను అన్వేషించాము. ప్రత్యేకించి విభిన్న ప్రాథమిక ఆకృతులను కలపటం ద్వారా ఏర్పడినవి. ఈ గణిత నైపుణ్యాలు గోడలు లేదా వాహనాలకు అవసరమైన పెయింట్ను నిర్ణయించటం లేదా ఒక క్యాప్సూల్లో పట్టే ఔషధ పరిమాణాన్ని లెక్కించటం వంటి నిజ జీవిత దృశ్యాలకు ఎలా వర్తిస్తాయో మనం చూసాం. ఈరోజు ఈ సెషన్లో మనం ఘన పదార్థాలను ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చటాన్ని అన్వేషిస్తాం. మీరు ఘన సిలిండర్ ఆకారంలో కొవ్వొత్తిని తీసుకొని దాన్ని కరిగించి కరిగిన మైనాన్ని గోళాకారంలో ఉన్న మరొక కంటైనర్లో పోసినప్పుడు చల్లబడిన తర్వాత మీరు గోళాకారంలో కొవ్వొత్తిని పొందుతారు. ఇలాంటి సందర్భాల్లో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్త కొవ్వొత్తి యొక్క వాల్యూమ్ అసలు కొవ్వొత్తి యొక్క వాల్యూమ్తో సమానంగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు వివరంగా అర్థం చేసుకుందాం. శిక్షణ లక్ష్యాలు. ఈ పాఠం పూర్తయిన తర్వాత త్రిమితీయ ఘన పదార్థాలను వాటి వాల్యూమ్ సమగ్రతను కొనసాగిస్తూ రూపాంతరం చెందే భావనని అర్థం చేసుకుంటారు. పరివర్తనకు గురైన తరువాత ఘన పదార్థాల కొత్త కొలతలు, వాల్యూమ్లు లేదా ఉపరితల ప్రాంతాలను కనుక్కోవటం వంటి సమస్యలను పరిష్కరిస్తారు. ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, తయారీ మరియు కళల్లో ఘన పదార్థాలను మార్చటం సంబంధితంగా ఉండే వాస్తవ ప్రపంచ దృశ్యాలను గుర్తిస్తారు. ఈ పాఠంలోని కీలక పదాలు: పరివర్తన, వాల్యూమ్, ఉపరితల ప్రదేశం, కరగటం. ఇప్పుడు మనం ఒక సమస్యని పరిష్కరిద్దాం. ఉదాహరణకి 4.2 సెంటీమీటర్స్ వ్యాసార్థం కలిగిన లోహ గోళాన్ని కరిగించి 6 సెంటీమీటర్స్ వ్యాసార్థం కలిగిన సిలిండర్ ఆకారంలోకి మార్చారు. సిలిండర్ ఎత్తుని కనుక్కోవాలి. ఈ ప్రశ్నలో వారు సిలిండర్ ఎత్తును కనుక్కోమని కోరారు. ఒక గోళం కరిగించి సిలిండర్లో వేయబడినందున గోళం మరియు సిలిండర్ రెండిటి యొక్క ఘన పరిమాణం అలాగే ఉంటుంది. సిలిండర్ యొక్క ఎత్తు తెలియని దాన్ని పొందటానికి మనం గోళం యొక్క వాల్యూమ్ను సిలిండర్ సూత్రం యొక్క వాల్యూమ్తో సమం చేయవచ్చు. సో గోళం యొక్క వ్యాసార్థం 4.2 సెంటీమీటర్స్. సిలిండర్ యొక్క వ్యాసార్థం 6 సెంటీమీటర్స్. గోళం వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు సిలిండర్ వాల్యూమ్ 4/3 πr³ అని మనకు తెలుసు. ఇప్పుడు మనం గోళం యొక్క వాల్యూమ్ను సిలిండర్ వాల్యూమ్తో సమం చేస్తున్నాం. అంటే 4/3 πr³ ఈజ్ ఈక్వల్ టు πr²h. 4/3 into 22/7 into 4.2 into 4.2 into 4.2 is equal to 22/7 into 6 into 6 into h.
H is equal to 4 into 1.4 into 4.2 into 4.2 by 6 into 6. H is equal to 2.74 centimeters. అందువల్ల రీకాస్టింగ్ తరువాత సిలిండర్ యొక్క ఎత్తు 2.74 సెంటీమీటర్స్. ఇప్పుడు మరొక సమస్యని పరిష్కరిద్దాం. 5.5 సెంటీమీటర్స్ ఇంటూ 10 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ కొలతలు కలిగిన క్యూబాయిడ్ను రూపొందించడానికి 1.75 వ్యాసం మరియు 2 మిల్లీమీటర్ మందం కలిగిన ఎన్ని వెండి నాణాలను కరిగించాలి? ఈ ప్రశ్నలో ఇచ్చిన పరిమాణాల క్యూబాయిడ్ను సిద్ధం చేయడానికి అవసరమైన అనేక వెండి నాణాలు కలిగి ఉన్నాయి. నాణాలు కరిగించి క్యూబాయిడ్లో వేయబడినందున నాణాలు మరియు క్యూబాయిడ్ పరిమాణం అలాగే ఉంటుంది. కాబట్టి అవసరమైన వెండి నాణాల సంఖ్య తెలియని దాన్ని పొందటానికి మనం సిలిండర్ లేదా నాణ్యం వాల్యూమ్ను క్యూబాయిడ్ ఫార్ములా వాల్యూమ్తో సమం చేయవచ్చు. నాణం యొక్క వ్యాసం 1.75 సెంటీమీటర్స్. నాణం యొక్క వ్యాసార్థం d/2 is equal to 1.75/2 సెంటీమీటర్స్. నాణం యొక్క మందం బై ఎత్తు is equal to 2 mm అంటే 0.2 సెంటీమీటర్స్. క్యూబాయిడ్ కొలతలు 5.5 సెంటీమీటర్స్ ఇంటూ 10 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్. ఇప్పుడు నాణాలని పరిశీలిద్దాం. ఇప్పుడు నాణాల సంఖ్య ఎన్ని కనుక్కుందాం. ఇప్పుడు మనం సిలిండర్ వాల్యూమ్ను క్యూబాయిడ్ వాల్యూమ్తో సమం చేస్తున్నాం. అంటే n ఇంటూ pi r square h is equal to L into B into h. N into 22/7 into 1.75/2 into 1.75/2 into 0.2 is equal to 5.5 into 10 into 3.5. is equal to n into 11 into 0.25 into 1.75 into 0.1 is equal to 5.5 into 10 into 3.5. n is equal to 5.5 into 10 into 3.5 by 11 into 0.25 into 1.75 into 0.1. కాబట్టి మొత్తం నాణాల సంఖ్య 400గా పరిగణిస్తాం. కాబట్టి 400 వెండి నాణాలతో ఇచ్చిన క్యూబాయిడ్ని రూపొందించడానికి సరిపోతాయి. సో స్టూడెంట్స్, మనం నేర్చుకున్న వాటిని మరోసారి క్లుప్తంగా చెప్పుకుందాం. ఘనపదార్థాల వాల్యూమ్ సమగ్రతను కొనసాగిస్తూ ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చబడినప్పుడు మీరు పరివర్తనకు ముందు మరియు తర్వాత వాల్యూమ్లను సమం చేయవచ్చు. కొలత యూనిట్లపై శ్రద్ధ వహించండి. అలాగే గణన అంతటా స్థిరంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. ఘన మార్పిడి భావన ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, వస్తువుల తయారీ, కళల వంటి రంగాల్లో ఆచరణాత్మక అనువర్తనాలను కలిగి ఉంటుంది.